అందరికీ ఇది నేను నిన్న కనుమ రోజు వేసిన ముగ్గు. యాక్చువల్‌గా నేను నిన్న ఆఫీస్ ఉండిందనమాట. సో, మార్నింగ్ 6:00కి లేచి రెడీ అవుతూ మధ్యలో వచ్చి 5 మినిట్స్‌లో రథం ముగ్గు వేసి వెళ్ళిపోయా. మా అమ్మకి రథం ముగ్గు రాదండి. సో, నేను వచ్చి వేసాను అనమాట. మిగతాది నెక్స్ట్ మా అమ్మ వేసుకుంది. నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం ఆఫీస్‌కి వెళ్ళడం. బస్సు ఎంత ఖాళీ ఉందంటే అసలు రోజు బస్సులో ఖాళీ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ ముసుగు దొంగను నేనే. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. బస్ ఎక్కాలి, మెట్రో దగ్గర దిగి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ రాయదుర్గ్లో దిగి అక్కడ నుండి షటిల్ బస్సు ఆటో ఏదో ఒకటి తీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. మా ఆఫీస్ కోకాపేటలో ఉంటుంది అనమాట. ఇది మా ఆఫీస్ చూడడానికి చాలా బాగుంటుంది, కానీ తీసుకెళ్ళి అడవిలో పెట్టాడు ఆఫీస్ని. నేను ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు. పోయి వచ్చేకి నా ప్రాణం ముగైతే అసలు. మాకు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ రోజు పెద్ద స్ట్రగులే వెళ్ళాలంటే. ఎంత తిన్నా ఆకలేస్తుంది ఆ నడిచడికి అసలు. ఆ బస్ స్టాప్ నుండి లోపల ఆఫీస్కి వెళ్ళి మా ఆఫీస్ ఏడో 19th ఫ్లోర్ ఉంటుంది. మా బ్లాక్ బస్ స్టాప్ నుండి మా బ్లాక్ ఒక 10 నిమిషాలు నడవాలి. మొత్తం నడవడే ఉంటుంది. ఆల్మోస్ట్ 10,000 స్టెప్స్ క్లియర్ అయిపోతుంది నాకు, రీచ్ అయిపోతా ఆఫీస్కి వెళ్ళాలంటే. నేను ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చాక నేను ఏ రోజు కూడా ఇక్కడ వినాయకుడి గుడి అసలు అబ్జర్వే చేయలేదు. ఈరోజు ఆఫీస్ ఖాళీగా ఉన్నందుకు కనిపించింది అనుకుంటా నాకు. చూసారా 19th ఫ్లోర్. యాక్చువల్గా మా టీం అంతా చెన్నై, నేను ఒక్కదాన్ని హైదరాబాద్. అసలు నేను ఒక్కదాన్ని హైదరాబాద్ అయినా నన్ను ఎందుకు ఆఫీస్కి వెళ్ళమంటారో తెలీదు. ఆఫీస్కి వెళ్ళి కూడా మా టీమ్మేట్స్ని ఆన్లైన్లోనే కదా కనెక్ట్ అవ్వాలి. ఇంకెందుకు ఆఫీస్కి వెళ్ళడం ఏంటో వీళ్ళ బాధ. ఇంకా 1కి అలా లంచ్కి వచ్చేసాను అనమాట. ఒక్కదాన్ని కార్నర్లో కూర్చొని తింటాను ప్రశాంతంగా. నాకు యాక్చువల్గా ఒక్కదాన్నే వెళ్ళి తినాలంటే చాలా మొహమాటం. అందరూ చూస్తారు, అందరి ముందు తినలేను. సో అలానే భయంతో వెళ్తూ ఉంటా. యాక్చువల్గా ఈరోజు జనాలు చాలా తక్కువ ఉన్నారు ఆఫీస్లో. అందుకే 1:00కే వెళ్ళాలి. లేకపోతే 2:30కి వెళ్ళి లంచ్ చేస్తా. ఎప్పుడెప్పుడు ఆకలి వేస్తున్నా కూడా అలా అని ఆకలిని ఆపుకుంటూ ఉంటా. ఇంకా లాస్ట్ 3:30 అయింది, స్టార్ట్ అయిపోయా ఇంకా ఇంటికి. 3:30కి స్టార్ట్ అవుతూనే నేను ఇంటికి వచ్చేసరికి 6:30 అయింది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేయాలి. ఇంకా ఈ ట్రావెలింగ్ అంతా బస్ ఎక్కి వస్తావు, రైలు ఎక్కి వస్తావు, అదే పాట గుర్తొస్తుంది నేను ట్రావెల్ చేస్తుంటే. బస్ ఎక్కాలా, మెట్రో ఎక్కాలా, ఆటోలు ఎక్కాలా, మళ్ళీ ఇంటికి వెళ్ళి వర్క్ చేయాలి. ఈ టైర్డ్నెస్